పేలిన గన్, ట్రంప్ పై హత్యాయత్నం. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పెరిగిన ట్రంప్ విజయావకాశాలు. ఈ రెండు స్టేట్మెంట్స్ వేర్వేరైనా రెండింటికి చాలా లింక్ ఉంది. ఈ ఇన్సిడెంట్ ట్రంప్కు ట్రంప్ కార్డ్ ఇచ్చేసిందా? ట్రంప్ పై జరిగిన ఈ హత్యాయత్నం త్వరలో జరిగే ఎన్నికలలో విజయావకాశాలను పెరిగేలా చేసింది. కాల్పులకు ముందు 62% ఉన్న ఈ విన్నింగ్ పర్సెంటేజ్ 8% పెరిగి 70% అయింది. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలో బట్టబయలైంది. కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే కుట్ర జరిగిందని తెలిసింది. అయితే ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ 20 ఏళ్ల యువకుడికి ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్కు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భద్రతను పెంచినట్టు తెలిపారు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమానియాను డ్రోన్ దాడిలో హతమార్చిన సంగతి తెలిసినదే. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఉన్న పాలకులకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పుపై అమెరికా భద్రతా అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ చెప్పారు. ప్రస్తుతం జరిగిన హత్యాయత్నం ఇరాన్ కుట్ర నేపథ్యంలో ఆయనకు సీక్రెట్ సర్వీస్ వెంటనే భద్రతను పెంచింది. అయితే ట్రంప్ పై కుట్రకు సంబంధించిన ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఒక నేరస్తుడని, ఆయనకు కోర్టులోనే శిక్ష విధించాల్సిన అవసరం ఉందని ఇరాన్ మిషన్ కామెంట్ చేసింది. అమెరికాలో ఈ తరహా కాల్పుల ఘటనలు కొత్తేమీ కాదు. గతంలో ఎందరో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై ఇలాంటి కాల్పుల ఘటనలు ఎన్నో జరిగాయి. 1881లో జేమ్స్ గార్ఫీల్డ్, 1901లో విలియం మెక్వీల్, 1963లో జాన్ ఎఫ్ కెనడీ లాంటి అధ్యక్షులు హత్యకు గురయ్యారు. జార్జ్ డబ్ల్యూ బుష్, రొనాల్డ్ రీగన్, జెరాల్డ్ ఫోర్డ్, రాబర్ట్ ఎఫ్ కెనడీ, హ్యారీ ట్రూమాన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ లాంటి ఎందరో మీద కాల్పుల ఘటనలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. ట్రంప్ మీద కూడా ఇప్పుడు ఇదే తీరుగా కాల్పులు జరిగాయి. ఆయనకు వచ్చిన ఈ సింపతి మళ్ళీ ఆయన్ను అమెరికా అధ్యక్షుడిని చేస్తుందేమో వేచి చూడాలి.